నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులు చేసేందుకు కృషి, కాంగ్రెస్ పార్టీ నేతల వెల్లడి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం హామీ మేరకు తక్షణమే వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని వారికి న్యాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఈశ్వయ్య డిమాండ్. సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చిన వారి తిరుగు ప్రయాణాలతో కిటకిటలాడిన కడప ఆర్టీసీ బస్టాండ్. రద్దీ మేరకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న ఆర్టీసీ అధికారులు. సంక్రాంతి పండుగ సంతోషాలు ప్రజల జీవితాల్లో నిత్యం వెళ్లి విరియాలని కోరుకుంటున్నట్లు కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి తెలిపారు. చెన్నూరు మండలం కొండపేటలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగిన పార్వేట కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజలతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఆసీనులను చేశారు. దివిటీల వెలుగులు, మంగళ వాయిద్యాల నడుముల భక్తులు పల్లకీలో స్వామివారిని మోస్తూ పెన్నా నది ఒడ్డుకు తీసుకొచ్చారు. అక్కడ అర్చకులు దేవతామూర్తులకు పూజలు నిర్వహించగా అనంతరం జరిగిన పార్వేట ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఉల్లాసభరిత వాతావరణంలో పండుగ నిర్వహించుకోవడం, తాను కూడా అందులో పాలు పంచుకోవడం జరిగిందన్నారు. ఇలాంటి సంతోషకర క్షణాలు ప్రతినిత్యం ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపేట గ్రామ ప్రముఖులు, పెద్దలు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంతో అద్భుతంగా చేశాడు మనకు గోవ. లేకుంటే మనం ఈ గోవలో రావాలంటే చాలా 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 ఉత్పత్తులు రావాలన్నా చాలా కష్టపడతాం. రామ రామ హరే హరే. ఫోన్ చేస్తాడు. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి మరి కనుమ శుభాకాంక్షలు. ఈరోజు కొండపేటలో ఆర్వేటి ప్రోగ్రాంలు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జనాలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఆనందంగా వాళ్ళు పండగ జరుపుకుంటా అంటే వాళ్ళతో పాటు నేను కూడా కొద్దిసేపు ఆ పండగ జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే హ్యాపీనెస్ రాబోయే కాలంలో ప్రతిరోజు ప్రతి అందరికీ ఉండాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
కేంద్రంలోని నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం దేశంలో విధ్వంసకర పాలన కొనసాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు మొహమ్మద్ అలీ ఖాన్, అఫ్జల్ ఖాన్లు మండిపడ్డారు. కడప నగరంలోని 31వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ రహమతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ఆర్థిక వ్యవస్థను సర్వనాశం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మత ప్రాతిపదికన భారతదేశ సమాజాన్ని చీల్చి అధికార పబ్బం పడుకుతున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిఆర్ అంబేద్కర్పై చేసిన అమానుషకరమైన వ్యాఖ్యలు దీనికి నిదర్శనమన్నారు. వెంటనే అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రూపాయి విలువ పూర్తిగా పతనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించి మనువాదాన్ని తీసుకొచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని వారు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన చేపట్టినట్లు వారు వివరించారు. ప్రజలు చైతన్యవంతులై దేశానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకుంటారని వారు తెలిపారు. తొలుత 2వ గాంధీ బొమ్మ విగ్రహం వద్ద గోడపత్రాలను కాంగ్రెస్ పార్టీ నేతలు ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను ప్రజలకు పంచిపెడుతూ బీజేపీ చేస్తున్న పాలనను ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వెంకటేష్, సిరాజుద్దీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హమీద్ తదితరులు పాల్గొన్నారు. అన్నా పట్టుకోనా అందులో మేము ఉన్నాం, మేము విన్నాం. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డైనమిక్ లీడర్ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ చేస్తున్న మత విద్వేష పాలనను నిరసిస్తూ దశల వారీగా అనేక ఆందోళనలు, నిరసనలు చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో స్వయంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి చాలా అమానుషమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. దేశంలో మత విద్వేష పరిపాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ వికృత చేష్టలను కానీ, దుష్ట పరిపాలనను కానీ, కులమత వర్గాలుగా దేశాన్ని, సమాజాన్ని విడదీసి చాలా దారుణాలు చేస్తుంది. దీన్ని ఖండిస్తున్నాము. కాబట్టి ప్రజల్లో చైతన్యం కలిగించి బీజేపీ ప్రభుత్వాన్ని కానీ, బీజేపీ పార్టీ చేసే అమానుషాన్ని కానీ పారదోలేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా కలిసి రావాలి. కేంద్రంలో ఉండే ప్రభుత్వం ప్రజలకే కాదు దేశానికి అత్యంత ప్రమాదకారిగా పరిణమించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తేనే అన్ని కులాలు కానీ, అన్ని మతాలు కానీ, దేశం కానీ సుభిక్షంగా ఉంటుంది, శాంతి వాతావరణం నెలకొంటుంది. జై కాంగ్రెస్, జై హింద్. ఏపీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆదేశాలనుసారం జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదాన్ని ఈ ప్రోగ్రాంని 31వ డివిజన్లో చేయడం చాలా సంతోషకరమైన విషయం. సంవిధానాన్ని వీళ్ళు వెన్నుపోటు పొడిచి సంవిధానాన్ని వీళ్ళు అంతా సర్వనాశనం చేస్తున్నారు. సంవిధానంతో నడుచుకుంటేనే వాళ్ళు ఈరోజు పార్లమెంట్లో అడుగుపెట్టారు. సంవిధానం లేకుంటే పార్లమెంట్లో అడుగుపెట్టి వాళ్ళు మాట్లాడే వాళ్ళ ఆ సంవిధానంతో నడుచుకొని వీళ్ళు పార్లమెంట్లో గెలిచి ఆడపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎట్టంటే మాట్లాడడం సహించరానిది ఇదే కాదు. అందుకే మేమందరం దీనికి వ్యతిరేకిస్తున్నాము. అమిత్ షా సంవిధానంతో పోయి నేను పార్లమెంట్ ఎన్నికయ్యాను కాబట్టి వెంటనే ఆయన రిజైన్ చేయాలా, సంవిధానంతో రిజైన్ చేయాలా, క్షమాపణం కోరాలా. అదే మా డిమాండు. ఈ 31 డివిజన్ నుంచి మా డివిజన్ ప్రజలు కూడా అందరం కలిసి ఈ ప్రోగ్రాం చేయడం, ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
రాజ్యాంగాన్ని అవమానించడము చాలా ఘోరం. ఈ బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము ఎన్నో తప్పుడు పనులు జరుగుతున్నాయి దేశంలో. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పైన చాలా అన్యాయం జరుగుతుంది. ఆ పైన ఆడబిడ్డలకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. రాబోయే కాలంలో మనమందరము ఈ బీజేపీ పార్టీని సెంట్రల్లో రాకుండా చేసి ఖచ్చితంగా మనమందరము ప్రజా పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పార్టీ, అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీని మనము ఖచ్చితంగా తీసుకుని రావాలా, అవసరం కూడా ఉంది ప్రజలకు. హోమ్ మినిస్టర్ గారు ఆ రోజు పార్లమెంట్లో చెప్పడము చాలా అన్యాయము. ఆ గనక నిజంగా చెప్తున్నాను, ఆ రోజు ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లేకుండా ఉండింటే దేశాన్ని ఈ బీజేపీ పార్టీ సర్వనాశనం చేసేది. ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చూసుకొని ఈరోజు బీజేపీ పార్టీ భయపడి ఉంది. అందుకే ఈ బీజేపీ పార్టీ ఏం చెప్తా ఉందంటే రాజ్యాంగం మార్చాలా అని చెప్పి వాళ్ళ దురుద్దేశము. ఖచ్చితంగా అది కానివ్వము. రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో వస్తుంది. మన రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు. ముఖ్యంగా చెప్పేది ఒకటే, ప్రజలందరూ ఇప్పుడు కోరుకుండేది ఒకటే, ఏంటంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ ఈవీఎంలు ఉండకూడదండి. ప్రజలు చెప్పే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే. ఒకవేళ మీరు ఈవీఎంలు పెడితే దానితో సహా రిసిప్టులు రావాలా, ఆ రిసిప్ట్లకు ప్రతి ఒక్క క్యాండిడేటు ఏలు ముద్ర వేయాలా అనేది ప్రజల కోరిక. సెంట్రల్ నుంచి మనకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఖచ్చితంగా మనమందరం చేస్తాము, ముందుకు వెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వాలంటీర్లను విధుల్లోకి తీసుకుని వారికి తగిన న్యాయం జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర సమితి నాయకులు ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కడపలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన పూర్తి చేసుకుని ఇటీవల కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తరుణంలో రాష్ట్రంలోని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరుతున్నామన్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత, 10,000 రూపాయల వేతనం తదితర అంశాలపై హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని సుమారు 2.60 లక్షల మంది వాలంటీర్లు ఎదురు చూస్తున్నారన్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ పెద్దలు రోజుకొక మాట మాట్లాడడం తగదన్నారు. వాలంటీర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17వ తేదీన మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో చెలో సీఎం క్యాంపు కార్యాలయానికి పిలుపునివ్వడం జరిగిందన్నారు. గతంలో చెప్పిన వాలంటీర్లకు న్యాయం చేయాలని కోరేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ పిలుపుని అందుకుని రాష్ట్రంలోని వాలంటీర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని వారికి న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర సమితి పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వ పరిపాలనా కాలంలో 6 మాసాలు పూర్తి అయిపోయి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంగా మీ హనీమూన్ కాలం అంతా కూడా ముగిసిపోయింది. సమస్యల పరిష్కారం పైన దృష్టి పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో మీరు ప్రతిపక్ష నాయకుడుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 2,60,000 మంది వాలంటీర్స్ అందరినీ కొనసాగిస్తాం, 10,000 రూపాయలు వేతనం ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం అని చెప్పిన వాగ్దానం నేటి వరకు అమలు కావడం లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో నుంచి లక్షల మంది వాలంటీర్స్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం రోజుకొక మాట మాట్లాడమే తప్ప దీనిపైన నిర్దిష్టమైనటువంటి చర్య తీసుకోనటువంటి ఫలితంగా ఈ నెల 17వ తారీఖు అనగా రేపు చలో
సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి పిలిపివ్వడం జరిగింది. రేపు మీ యొక్క మంత్రివర్గ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంగా మీ మంత్రివర్గ సభ్యులందరూ కూడా మూకుమ్మడిగా గతంలో చెప్పినటువంటి అంశంపైనే చర్చించి వాలంటీర్స్కు న్యాయం చేయమని చెప్పి మేము కోరడానికి చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఈ పిలుపును అందుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో వాలంటీర్లందరూ కూడా వందల సంఖ్యలో విజయవాడ నగరానికి తరలి వస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు, 2-3 రాజకీయ సభల్లో మాట్లాడారు. దాని తదనంతరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక 3 సందర్భాల్లో వాలంటీర్లకు న్యాయం చేస్తాం, విధి విధానాల గురించి చర్చిస్తున్నామని చెప్పి ప్రకటించారు. అయినా ఇంతవరకు దానిపైన నిర్ణయం తీసుకోకుండా రోజుకొక మాట పవన్ కళ్యాణ్ గారు, మళ్ళా సందర్భంలో లోకేష్ బాబు గారు, మరొక సందర్భంలో మంత్రులు భిన్నమైనటువంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి ఎన్నికల మేనిఫెస్టో అంటే అది ప్రభుత్వాన్ని భావించేటువంటి ఒక బైబిల్, భగవద్గీత, ఖురాన్ లాగా అని చెప్పేటువంటి పెద్ద మనిషి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిగా మీరు దీనిపైన ఇంతవరకు ప్రకటన చేయకపోవడం అత్యంత దారుణం, మోసం, కుట్రతో కూడుకున్నటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయక తప్పదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మేల్కొని వీరందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రేపు 17వ తారీఖు తర్వాత మీ ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్స్ గ్రామీణ స్థాయి వరకు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరిచ్చినటువంటి హామీ, మీరు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో, మీ కూటమి చెప్పినటువంటి నిర్దిష్టమైనటువంటి హామీనే మీరు నెరవేర్చకపోతే రాజకీయాల్లో నైతికత, రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటలకు విలువ ఏమాత్రం కూడా ఉండదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రేపు మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మాకిచ్చే 5,000 రూపాయలకు 10,000 రూపాయల వేతనానికి ఇన్ని రకాలుగా మీరు ఆలోచన చేస్తా ఉన్నారు. నిన్న లేక మొన్న మీరు కార్పొరేషన్ చైర్మన్లకు, డైరెక్టర్లకు, మంత్రులకు, మిగతా వాళ్ళందరికీ 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల రూపాయల వేతనాలు పెంచుకొని మీరు ప్రభుత్వ ఖజానాలో ఉన్నటువంటి డబ్బులను వేరొక పద్ధతిలో మీ యొక్క దానికోసం కేటాయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కనీసం 5,000 రూపాయల వేతనం కూడా 6 మాసాలుగా పెండింగ్ లో ఉంటే ఇవ్వకపోవడం ఇది సాధ్యం కాదు, మంచిది కాదని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం మా పైన రాజకీయ కక్షతో ఇలా వ్యవహరించడం సరైంది కాదు. మేము మళ్ళొకసారి చెప్తున్నాం, ఏ రాజకీయ పార్టీకి మేము అనుబంధ సభ్యులం కాదు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలను తూచా తప్పకుండా పాటించే వాళ్ళమే తప్ప మేము ప్రభుత్వ కార్యక్రమాలను జనంలోకి తీసుకొని పోయి ప్రజలకు సేవకులుగా ఉండేవాళ్ళమే తప్ప వేరొకటి కాదని మళ్ళొకసారి చెబుతూ, మా ఉద్యోగ భద్రత, మాకు ఇస్తామన్నటువంటి జీతాలు, పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని చెప్పి రేపు చలో విజయవాడలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వాలంటీర్స్ ను కూడా తరలి రమ్మని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. కడపలో కొలువై కుల మతాలకు అతీతంగా హజరత్ సయ్యద్ షా గౌస్ నర్మద్ ఖాదరీ సాహెబ్ భక్తుల పట్ల కొంగు బంగారంగా నిలుస్తున్నారని పీఠాధిపతి సయ్యద్ షా ఇలియాస్ బాషా ఖాదరీ పేర్కొన్నారు. కడప నగరంలోని రవీంద్రనగర్లో హజరత్ సయ్యద్ షా గౌస్ నర్మద్ ఖాదరీ వారి 186 ఉరుసు ఉత్సవాలు మహోత్సవాలు ఘనంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉరుసు ఉత్సవాలలో భాగంగా పీఠాధిపతి సయ్యద్ షా ఇలియాస్ బాషా ఖాదరీ ఆధ్వర్యంలో గంధం మహోత్సవ కార్యక్రమాన్ని అశేష భక్తజనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. దర్గా ఆవరణలో ఫకీర్ల విన్యాసాన్ని నిర్వహించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గంధాన్ని గౌస్ నర్మద్ ఖాదరీ సాహెబ్ వారికి సమర్పించారు.
గురువుల దర్గా ఎంతో ప్రాచీనమైనదని ఈ దర్గాను భక్తులు దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసమన్నారు. ఈ గంధ మహోత్సవ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమీర్ బాబు, మైనార్టీ నేత సుబాన్ బాషాతో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. तमाम की दुआओं को कबूल अता फरमा, हमारे घरों का नवाज अता फरमा, वबाओं से हिफाजत फरमा, सारे आलम को वबाओं से हिफाजत अता फरमा, हमारे हिंदुस्तान को वबाओं से हिफाजत अता फरमा, हमारे सूबे आंध्र प्रदेश और हमारा शहर, हमारे मोहल्ले, तमाम मोहल्लों के अल्लाह ताला पे हिफाजत फरमा। वबाओं से एक नए फिर वेरिएंट की एक नई वबा फैली है। अल्लाह तो उस वबा से हमारे बच्चों की, बड़ों की, हम तमाम की हिफाजत अता फरमा। आए मालिक व मौला, हम आजिज़ बंदे हैं, तेरी रहमत बहुत बुलंद है। ऐ मालिक व मौला, हम खताकार हैं, हमारी दुआओं को कबूल अता फरमा। इस दुनिया में जो यतीम, बेवा, लाचार, मुफ्लिस, मजबूर, कमज़ोर, उन तमाम की मदद फरमा। रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन नार व क़िना अज़ाबल क़ब्र व क़िना अज़ाबल हश्र व क़िना अज़ाबल पुलसिरात। अल्लाहुम्मा इग़फिर ली व लिवालिदैया वल उस्ताज़ि वल। సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర వర్గాలు తిరుగు ప్రయాణాలతో కడపలోని ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడింది.
పండుగ సందర్భంగా ఆర్టీసీ అధికారులు మొత్తం 294 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్కు 111 బస్సులు, బెంగళూరుకు 81, విజయవాడకు 30, చెన్నై 12 బస్సులతో పాటు తిరుపతి, నెల్లూరు, కర్నూలు, అనంతపురాలకు 60 బస్సులను అధికారులు నడుపుతున్నారు. చాలామంది తమ టికెట్లను ముందే రిజర్వ్ చేసుకోగా రిజర్వేషన్ లభించని వారు ఎలాగోలా సర్దుబాటు చేసుకుందామన్న ఉద్దేశంతో బస్టాండ్కు రావడం జరిగింది. బస్సులన్నీ రద్దీగా ఉండడంతో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు కొంతమేర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు అవసరమైన మేర బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని రూట్లలో రద్దీ అధికంగా ఉండడంతో ఇబ్బందులు తప్పలేదు. మొత్తం మీద పెద్ద పండుగ ముగియడంతో ఇతర ప్రాంతాల వాసులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో చిన్నపాటి సమస్యలు ఎదుర్కోక తప్పలేదు. ಬೆಂಗಳೂರು ಮಾದೆ ಬೆಂಗಳೂರು కడపలోని ప్రముఖ సూఫీ ఆధ్యాత్మిక క్షేత్రమైన కడప అమీన్పేట్ దర్గా గురువుల దర్శనం సంతోషకరంగా ఉందని తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. దర్గా గురువుల దర్శన నిమిత్తం వచ్చిన అన్వేష్ రెడ్డికి సాంప్రదాయబద్ధంగా దర్గా ప్రతినిధులు స్వాగతం పలికారు. తొలుత ఆయనను దర్గాలోని ప్రధాన గురువులైన హజరత్ సయ్యద్ షా పీరు మాలిక్ మజార్ను దర్శింపచేశారు. అనంతరం దర్గా ఆవరణలోని ఇతర గురువులను దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రసాదాలు స్వీకరించి అనంతరం మాట్లాడారు. దర్గా ప్రతినిధులు ఇక్కడి గురువుల చరిత్రను తెలియజేశారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ దర్గా గురువుల విశిష్టత గురించి గతంలో పలుమార్లు విన్నామని, ఎంతో మహిమగల దర్గా గురువుల దర్శనం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఎంతో మహిమగల ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా దర్శనం మనసుకు ప్రశాంతత కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో అన్వేష్ రెడ్డి సహచరులతో పాటు పలువురు దర్గా భక్తులు పాల్గొన్నారు. तुम्हें दिखते नहीं जरा बाजू
జీవ సమాధి గురువు గారికి ముని మనవుడవుతాడు. ఈయన 83 సంవత్సరాల తన జీవితంలో 60 ప్రేమ అభిమానాన్ని సంపాదించినటువంటి గురువు. ఇక్కడ ఈ గురువులు ఇక్కడ ప్రజల్లో కష్టాలను వాళ్ళ కష్టాలను మార్గం సుగమం చేసి అటువంటి విద్య తెలిసినటువంటి గురువులు. ఇవన్నీ వాళ్ళు కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే యూజ్ చేశారు. అందుకని ఈ గురువులు విశ్వాసాలకి ఆ శతాబ్ది వేదికల్లో الفاتحة సాయిపీర్ మాని గురువు అంటారు. లోకల్ జీవితం అవభూత జీవితం పైన ఈ గురువు గారు కూడా పండగ స్థలంలో నిష్ఠాపన మహిమలు అయితే చూపించినారో ఆ మహిమలు చూపించిన గురువు ఈ దర్గాకి 8వ పీఠాధిపతిగా ఈయన పేరు అమీన్ పేర్సాను. ఈ గురువు గారు వచ్చేసి 8 లాంగ్వేజెస్లో నిష్ణాతుడు. ఈయన 1957లో పరమపదించినారు. ఈ గురువు గారు ఈ దర్గా ఈ గురువు గారు వచ్చేసి ఎదురుగా హుసేన్ గారు సార్. ఈ గురువు గారి సగ జీవితం వచ్చేసి అవధూత జీవితము, సగ జీవితం వచ్చేసి ఈ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని ఈ గురువు గారు ఆశీర్వాదం ఇచ్చినాకనే ఆయన పేరు ఎదురుగా హుసేన్ గారు సార్. నెక్స్ట్ పవర్ఫుల్ ప్లేస్ నిర్ణయించారు. 2 సంవత్సరాల ముందు మక్కా నగరంలో వయసు 11 సంవత్సరాలు కనీసం చెప్పలేదు. ఈ గురువుగా చెప్పినటువంటి మాట ఏంటంటే అందరికంటే గొప్పవాడు పరమాత్ముడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. తారకడం సార్ ఈ గురువు గారి పేరు మీదనే ఈ దర్గాని ఎంతో పేరుగాంచినటువంటి దేశంలో ప్రపంచంలో పేరున్నటువంటి అమీన్ పీర దర్గా ఇవాళ రావడం దర్శించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అంటే నేను అనుకోకుండా వచ్చినటువంటి ఇక్కడ ఒక పెళ్లి సందర్భంగా రావడం, అట్లానే దర్గాకు రావడం అనేది కూడా ఇది భగవంతుడే ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా నేను భావిస్తూ ఉన్నా. ఇది ఆధ్యాత్మికంగా కావచ్చు, సమాజ పరంగా సమానత్వం కోసం కూడా కావచ్చు, అనేక చరిత్ర కలిగినటువంటి 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దర్గా ఎంతోమంది ప్రముఖులు ఈ దేశంలో అనేక మంది ఇక్కడికి రావడము, ఇక్కడ సీద తీరడము, ఇక్కడ ఒక ఆశీస్సులను పొందడం అనేది జరుగుతూ ఉన్నది. ఇది ఇట్లాంటి దర్గాకు రావడం అనేది నేను ఒక నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులు చేసేందుకు కృషి, కాంగ్రెస్ పార్టీ నేతల వెల్లడి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం హామీ మేరకు తక్షణమే వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని వారికి న్యాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఈశ్వయ్య డిమాండ్. సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చిన వారి తిరుగు ప్రయాణాలతో కిటకిటలాడిన కడప ఆర్టీసీ బస్టాండ్. రద్దీ మేరకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న ఆర్టీసీ అధికారులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.